11 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే పట్టుమని 11 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేకుండా వెళ్ళిపోయారు. నీకెందుకురా ఎమ్మెల్యే పదవులు, పైగా ప్రతిపక్ష హోదా అడుగుతారు మళ్ళీ. ఆహా, ఇది నేనంటున్న మాట కాదండి. పొద్దున్న అసెంబ్లీలో సీన్ చూసిన తర్వాత జనం అంతా అంటున్నమాట. ఇవాళ ఏపీలో అసెంబ్లీ మీటింగ్ ఉంటే వైసీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఆ 11 మంది వాళ్ళకిచ్చిన 11 సీట్లలో కూర్చుంటారనుకుంటే 11 నిమిషాలు కూడా ఉండకుండా అలిగి వెళ్ళిపోయారు. స్పీకర్ మాట్లాడుతుంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ నానా రచ్చ చేశారు. ఉన్న 11 మందికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు చెప్పండి? అయినా బీజేపీ, టీడీపీ, జనసేన ఒకే కూటమిలో ఉన్నాయి కదా, విడిగా ఉంది మీరే కదా. లీగల్గా కాకపోయినా లాజికల్గా అయినా మీరే కదా ప్రతిపక్షం. అప్పుడు ప్రజల సమస్యల కోసం ప్రశ్నించాలి కానీ ప్రతిపక్షం కోసం అడుక్కుంటారేంటి? ఈ లెక్కను చూస్తే జగన్ సీఎంగానే కాదు, ప్రతిపక్ష హోదాలో కూడా జగన్ పనికిరాడు అంటున్నారు నెటిజన్లు. ప్రభుత్వం మీద, ప్రజల సమస్యల మీద పోరాడాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదు. ప్రశ్నించే దమ్ముంటే చాలు. ప్రజలిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అపోజిషన్ కుర్చీ కోసం గోల పెడితే వచ్చే ఎన్నికల్లో ఈ 11 కూడా కష్టమే అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. జాగ్రత్త మరి.